హిల్ట్ పాలసీపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులెట్టి కౌంటర్ ఇచ్చారు. హిల్ట్ పాలసీలో 2 అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవేనని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూములు వేలం వేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కోకాపేట నియోపోలిస్లో ఫ్లాట్లు వేలం వేశారని చెప్పారు. ఓఆర్ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని, దిల్సుఖ్ నగర్ సిరీస్ రాజు ఫ్యాక్టరీని గత ప్రభుత్వం రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్టేషన్ చేసిందన్నారు. ఆ రోజు మంత్రిగా కేటీఆర్ ఫైల్ పై సంతకం పెట్టారని, హిల్ట్ పాలసీ దోపిడీ అంటున్న కేటీఆర్ కి ఇవన్నీ గుర్తులేవా అని ప్రశ్నించారు. గౌరవ మాజీ మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. మేబీ రాంగ్ గా రైట్ మీరు చెప్పాలి. ఆక్షన్ లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తామనేది ఒకటి, ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ 2 పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఆక్షన్ లో పెట్టి, మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. ఇండస్ట్రియల్ జోన్ ని, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని ఏం అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు? అంటే ఏంది అసలు మీ బాధ ఏంది? మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే, నువ్వు కన్క్లూజన్కి వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. గౌరవ మాజీ మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు